దక్షిణాది స్టార్ హీరోస్తో బాలీవుడ్ బాబులు ఎంతో సఖ్యంగా ఉంటారు. అందువల్లే సౌత్ స్టార్స్ మూవీస్లో అడపాదడపా బాలీవుడ్ హీరోలు ప్రత్యక్షమే అలరిస్తూ ఉండటం కామన్. ఈ నేపథ్యంలోనే రజనీకాంత్తో నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న జైలర్ 2 మూవీలో షారుఖ్ ఖాన్ కేమియో రోల్లో కనిపిస్తారని టాక్ నడుస్తుంది. అయితే తాను జైలర్ 2లో నటించడం లేదని షారుఖ్ ఇటీవలే తెలిపారు. గతంలో చెన్నై ఎక్స్ప్రెస్ లో రజనీకాంత్ పై ఓ స్పెషల్ సాంగ్ చిత్రీకరించి లుంగి డాన్స్ చేసి ఆకట్టుకున్న షారుఖ్ ఇప్పుడు రజనీ మూవీకి నో చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ హీరోగా అట్లీ కుమార్ రూపొందిస్తున్న రాకా చిత్రంలో ఓ కీ రోల్లో షారుఖ్ ఖాన్ కనిపించున్నారని ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. రజనీకాంత్ లాంటి సీనియర్ మోస్ట్ టాప్ స్టార్ మూవీని కాదని ప్రస్తుతం పుష్పగా షేక్ చేస్తున్న అల్లు అర్జున్ సినిమాకు షారుఖ్ ఓకే చెప్పడంపై టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. రజనీకాంత్ జైలర్ 2లో కింగ్ ఖాన్ రోల్ డిఫరెంట్ గా లేదేమో అని కొందరు అంటుంటే, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో పెద్దగా పరిచయం లేదని మరికొందరు భావిస్తున్నారు. అందుకే నో చెప్పారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాక రాకా డైరెక్టర్ అట్లీ కుమార్ తో షారుఖ్ అనుబంధం జవాన్తోనే పెనవేసుకుంది. జవాన్ మూవీతో షారుఖ్ భారీ వసూలు చూడటమే కాదు, ఇప్పటికే ఆయన కెరియర్లో బిగ్ హిట్గా ఆ సినిమానే నిలిచింది. ఈ నేపథ్యంలో తనకు బాగా తెలిసిన అట్లీ రాకాలో నటించడానికి షారుఖ్ ఓకే చెప్పారట. అల్లు అర్జున్ అట్లీ మూవీ రాకాలో షారుఖ్ ఖాన్ నటిస్తున్నారన్న విషయం అధికారికంగా ప్రకటించలేదు. అయితే అట్లీ సినిమా కాబట్టి షారుఖ్ ఓకే చెప్తారని వినిపిస్తుంది. దాంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తమ హీరోతో షారుఖ్ లాంటి ఆల్ ఇండియా సూపర్ స్టార్ కలిసి నటిస్తే చూడాలని ఆశిస్తున్నారు. పైగా అట్లీ రాకాలో షారుఖ్ ఖాన్ కు బాగా అచ్చి వచ్చిన దీపికా పదుకొనే కూడా ఓ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ కోణంలో చూసినా షారుఖ్ తప్పకుండా రాకాలో స్పెషల్ అపీరియన్స్ ఇస్తారనే ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి వారి ఆశలకు ఊతమిస్తూ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడొస్తుందో చూడాలి.